నా ఫ్రెండ్స్ నన్ను ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. వాళ్ళకి సడన్గా ఇంక్రిమెంట్ కానీ ఏదో బోనస్ కానీ వస్తుంది అండ్ ఆ డబ్బుతో మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా లోన్ని రీపేమెంట్ చేయాలా అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతుంటారు. ఈ క్వశ్చన్ మీకు కూడా రావచ్చు. అందుకే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి మనము ఒక 2 సినారియోస్ చూద్దాము. దాంట్లో ఏది బెస్టో అది సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ నేను తీసుకుంటున్న ఎగ్జాంపుల్ వచ్చేసి 8.5 ఇంట్రెస్ట్తోని 20 ఇయర్స్ వరకు మనకు టెన్యూర్ ఉంటుంది. లోన్ అమౌంట్ వచ్చేసి 40 lakhs. సో అప్పుడు ఈఎంఐ వచ్చేసి 34,715 రూపీస్ అవుతుంది. అది ఏదైనా లోన్ అయి ఉండొచ్చు, కార్ లోన్ అయి ఉండొచ్చు, పర్సనల్ లోన్ అయి ఉండొచ్చు, ఎడ్యుకేషన్ లోన్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో ఇది ఐడియల్ కేసుగా మనం తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక 1 year తర్వాత మీకు ఒక శాలరీ ఇంక్రిమెంట్ వచ్చింది, ఎక్స్ట్రా 10,000 మీ దగ్గరికి అమౌంట్ వస్తుంది ఎవ్రీ మంత్. ఇప్పుడు ఫస్ట్ సినారియో చూద్దాం. ఇన్వెస్ట్ ది సర్ప్లస్, అంటే మీకు ఏదైతే సర్ప్లస్ అమౌంట్ వచ్చిందో దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి చూద్దాం. ఎస్ఐపి క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి చూస్తే అరౌండ్ మనం 10,000 అంటే 13th మంత్ నుంచి చేస్తున్నాం. ఫస్ట్ 12 months మీకు ఏం రాలేదు. ఆఫ్టర్ 1 year మీకు శాలరీ ఇంక్రిమెంట్ అయింది కాబట్టి 10,000 13th మంత్ నుంచి మనం ఎస్ఐపి చేస్తే ఆ అమౌంట్ వచ్చేసి అరౌండ్ 72 lakhs వరకు మనకు వస్తుంది. ఇక్కడ 72 lakhs ఎలా వచ్చింది అని అంటే టెన్యూర్ వచ్చేసి మనం 19 years అనుకుందాము. అండ్ ఏదైతే ఆ రిటర్న్స్ ఉంటుందో యావరేజ్ నిఫ్టీ రిటర్న్స్ చూసుకుంటే యావరేజ్ వచ్చేసి 11.7 ఉంది. నేను ఇక్కడ 11% మాత్రమే కన్సిడర్ చేశాను. ఒకవేళ అలా కన్సిడర్ చేస్తే మనకు 72 lakhs వచ్చింది. అండ్ ఈ 72 lakhs గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కేసులో 72 lakhs ఇస్ ఆర్ బెంచ్ మార్క్. నెక్స్ట్ సెకండ్ కేసు మనం ఇప్పుడు చూద్దాం. సెకండ్ కేసు వచ్చేసి ఎవ్రీ మంత్ ఆ ఎక్స్ట్రా 10,000 ఏదైతే ఉందో అది మీరు లోన్ రీపేమెంట్ చేస్తుంటారు. అంటే 34,715 మీరు ఈఎంఐ కడుతూ ప్లస్ 10,000 ఎక్స్ట్రా అమౌంట్ మీరు కడతారు. కాబట్టి ప్రిన్సిపల్లోంచి అది మైనస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఒకసారి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ చూద్దాము. ఒకవేళ మీరు ఎలాంటి ఎక్స్ట్రా ఇన్కమ్ కట్టకపోతే మీకు ఇంట్రెస్ట్ 40 lakhsకి పడేది 43,30,000 పడుతుంది. బట్ మీరు ముందే ఎక్స్ట్రా ఇన్కమ్ కట్టేస్తున్నారు, ఎక్స్ట్రా 10,000 కడుతున్నారు కాబట్టి 25 lakhs అనేది మీకు ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే 43 lakhsలోంచి మనం 25 lakhs తీసేస్తే 17.65 lakhs మీకు ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది. బట్ 17.65 lakhs మీరు సేవ్ కాదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ 10,000 మీరు ఎక్స్ట్రా పే చేశారు కాబట్టి అది 13.8 lakhs అవుతుంది లోన్ అయిపోయేసరికి. సో టెక్నికల్గా మీరు ఇక్కడ సేవ్ చేసేది 3.8 lakhs మాత్రమే మీరు సేవ్ చేస్తారు. సో ఇప్పుడు చెప్పిన 2 సినారియోలు మనం కంపేర్ చేస్తే సినారియో 2లో మీరు ఓన్లీ 3.8 lakhs మాత్రమే సేవ్ చేస్తున్నారు, సినారియో 1లో 72 lakhs సేవ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూస్ చేసుకునేది ఏంటి అంటే సినారియో 1 కదా. దట్స్ వేర్ యు ఆర్ రాంగ్. ఇప్పుడు మీకు ఒక చిన్న లాజిక్ చెప్తా. సెకండ్ సినారియోలో ఏదైతే లోన్ మీరు ముందుగానే రీపేమెంట్ చేస్తున్నారో అక్కడ మీకు లోన్ అనేది 12.1 yearsలో అంటే ఎగ్జాక్ట్లీ 12 yearsకి కంప్లీట్ అయిపోతుంది 40 lakhs లోన్ అనేది. బ్యాలెన్స్ 8 lakh అనే టైం మీ దగ్గర ఉంటుంది. అంటే మీకు 12 yearsకే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ ఏదైతే ఈఎంఐ అమౌంట్ ప్లస్ ఈ 10,000 44,715 మీరు 13th year నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మొత్తం ఆ ఈఎంఐ అయిపోయేసరికి అంటే అరౌండ్ 20 years, అంటే 12 years ఆల్రెడీ అయిపోయింది, 8 years మీరు కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని వాల్యూ వచ్చేసి 65 lakhs. అది 65 lakhs ప్లస్ ఈ 3.8 lakhs అరౌండ్ 68.8 lakhs మీరు హోమ్ లోన్ రీపేమెంట్ చేయడం ద్వారా మీకు అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. సో 2 సినారియోలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా పెద్ద ఫరక్ ఏం లేదు, 68 lakhs 72 lakhs అరౌండ్ 4 lakhs డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ మీరు ఏది కన్సిడర్ చేయాలి? మీకు ఇక్కడ 3 parameters ఉంటుంది. ఫస్ట్, మీరు నిజంగా డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాను, నేను 13th year నుంచి సెకండ్ ఇయర్ నుంచి 28th year వరకు నేను డిసిప్లిన్గా ఆ 10,000 ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాను అనే మైండ్ సెట్ ఉంటే మాత్రం గో ఫర్ ద ఫస్ట్ సినారియో. లేదు నాకు 12 yearsలోనే లోన్ అంతా కంప్లీట్ అయిపోతుంది, నేను మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటే సెకండ్ సినారియోకి వెళ్ళండి. ఇది సెకండ్ పారామీటర్ అయిపోయింది. థర్డ్ సినారియో వచ్చేసి మీకు ఏదైతే అమౌంట్ 10,000 వస్తుందో దాన్ని ఈక్వల్గా 50-50% డివైడ్ చేయడం. అంటే 5,000ని ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, మిగతా 5,000ని లోన్ రీపేమెంట్ కోసం పెట్టడం. సో ఇలా చేస్తే మీకు మీ ఫైనాన్సెస్ అనేవి బ్యాలెన్స్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పిన ఈ సినారియోస్లో మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఫస్టా, సెకండా, లేదంటే థర్డ్ ఈక్వల్గా డివైడ్ చేయడమా? దీన్ని మీరు కమెంట్స్లో పెట్టండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. జై హింద్.